Subscribe to Color Frames. అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా కుమ్మేసింది. సమిష్టిగా రాణించి ప్రపంచ వేదికపై భారత్ను ఛాంపియన్ గా నిలబెట్టారు. టీమిండియా ఛాంపియన్ గా నిలవడంలో మన తెలుగమ్మాయి గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. ఓవైపు బ్యాట్ మరోవైపు బంతితో అద్భుతంగా రాణించింది. ఈ టోర్నీలో 7 మ్యాచ్లను ఆడిన త్రిష 309 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు తీసుకుని ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును గెలుచుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో భారత మహిళల జట్టు రెండోసారి అండర్-19 టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను గెలిచింది. 2023లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ ను ఓడించి టైటిల్ గెలుచుకున్న భారత జట్టు 2 ఏళ్ల తర్వాత రెండో టైటిల్ ను నిలబెట్టుకుంది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా యువ జట్టు 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తరపున మీకే వాన్ వుడ్స్ 23 పరుగులతో అత్యధిక స్కోర్ చేయగా గెమ్మా బోథా 16 పరుగులు, ఫాయే కౌలింగ్ 15 పరుగులు చేసింది. తెలంగాణ బిడ్డ టీమిండియా స్టార్ బౌలర్ గొంగడి త్రిష 3 వికెట్లు పడగొట్టింది. ఆయిషీ శుక్లా మరియు వైష్ణవి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. 83 పరుగుల సులభమైన లక్ష్యాన్ని భారత్ 11.2 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ కమలిని 8 పరుగులు చేసింది. గొంగడి త్రిష 33 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా పెవిలియన్ కు తిరిగి రాగా సానికా చెలకే 22 బంతుల్లో 26 పరుగులు చేసింది. వాస్తవానికి ఈ టోర్నీలో భారత బ్యాటర్లు తొలి మ్యాచ్ నుంచే అదిరిపోయే ఫామ్ కనబర్చారు. అటు బౌలర్ల నుంచి కూడా మంచి సహకారం లభించింది. దీంతో జట్టుకు ప్రత్యర్థి నుంచే పెద్దగా పోటీ కనిపించలేదు. నిక్కీ ప్రసాద్ నేతృత్వంలో టీమిండియా అసాధారణ ప్రదర్శనకు జట్టు సభ్యుల్ని బీసీసీఐ ప్రశంసించింది. దాంతో పాటు భారీ నజరానా ప్రకటించింది. టైటిల్ గెలిచిన జట్టుకు బీసీసీఐ 5 కోట్లు ప్రకటించింది. ఈ మొత్తాన్ని జట్టులోని 15 మంది ఆటగాళ్లు, ప్రధాన కోచ్ నుషిన్ ఆల్ ఖదీర్ మరియు మిగిలిన సహాయక సిబ్బందికి పంపిణీ చేస్తారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.